మిస్ తెలంగాణ పోటీలో అనన్య నిలబడినప్పుడు ఆమె అందం కన్నా ఆమె మాటలు స్టేజ్ను ప్రకాశింపజేశాయి. నేను ఆటో డ్రైవర్ కూతుర్ని. కాని ఈరోజు నేను ఒక్కరి కూతురిగాక లక్షలమంది ఆశల చిహ్నం. ఆమెకు జడ్జీల కర్తాళధ్వనులే కాదు, ప్రేక్షకుల హృదయాలు దక్కాయి. ఆమె మిస్ తెలంగాణ గెలిచింది. ఇక మిస్ ఇండియా పోటీకి ఎంపికైంది. మిస్ ఇండియా ఫైనల్స్. దేశం నల్మూలల నుండి వచ్చిన అందమైన, ధనిక కుటుంబాల అమ్మాయిలతో పోటీ. అనన్య అందులో ఓ మినిమలిస్టిక్ డ్రెస్ వేసుకుని నడకలో ధైర్యాన్ని కనబరిచింది. జడ్జి అడిగారు, మీరు ఈ పోటీలో ఎందుకు పాల్గొన్నారు? అనన్య సూటిగా చెప్పింది, ఎందుకంటే అందం అంటే ఫెయిర్ స్కిన్ కాదు, అది ఫెయిర్ డ్రీమ్. కష్టపడితే ఏ ఇంట్లోనైనా మిస్ ఇండియా పుట్టొచ్చు. ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అభినందించారు. ఆమె మిస్ ఇండియా వన్స్ రన్నరప్ అవడంతో దేశమంతా ఒకే మాట అన్నది, ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ అయిందా? అనన్యకు మోడలింగ్ కాంట్రాక్టులు, జాతీయ మీడియా ఇంటర్వ్యూలు వచ్చాయి. కాని ఆమె తొలి సంతోషమేమిటంటే నాన్నకు కొత్త ఆటో కొనిపెట్టడం. ఆమె చిన్నారుల కోసం ఒక ఎన్జిఓ కూడా ప్రారంభించింది, డ్రీమ్ బియాండ్, పేదింటి అమ్మాయిలక. కమ్యూనికేషన్, ఫ్యాషన్, స్కిన్ కేర్ మొదలైన స్కిల్స్ నేర్పించేందుకు. ఈరోజు అనన్య ఒక్క మోడల్ కాదు, ఆమె ఒక ఉద్యమం. స్కూల్సు, కాలేజీల్లో ఆమె స్పీచ్లు వినగానే అమ్మాయిలు చెక్కబడిన ఆశలతో ఇంటికి వెళ్తారు. మీ కలలు పెద్దవి కావొచ్చు, కాని మీ కష్టానికి జోడిస్తే ఆ కలల్ని ఎవ్వరూ ఆపలేరు. అనన్య చెప్పే మాట. కష్టం చేస్తే విజయం దొరుకుతుంది. నువ్వు ఎంత చిన్న ఇంట్లో పుట్టినా నీ కలలు పెద్దవి అయితే నీ స్థానం ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. మోటివేషనల్ కోసం ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.